ఒక ఒడెస్సీ అనే సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు 1 year బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు వాళ్ళు. 1 year బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు. మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఇచ్చి ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాం? షాట్ రెడీ, సౌండ్ రోలింగ్ సార్, కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. ఆగా ఈ డైలాగ్ ఎవడా రాసింది? మార్చమను, ఏ రాక రైటర్ రమ్మను. సార్ ఒక నిమిషం మీరు క్యారవాన్కి వెళ్ళి కూర్చోండి, డైలాగ్ మార్పించేద్దాం. సో రమణాయని డైలాగ్ మార్చేసేయండి. ఏంటి డైలాగులన్నీ నేను ముందే చూడలేదు. డైలాగ్ బాగాలేదండి సార్, మనం వేరే సీన్ షూట్ చేసుకుందాం, ఈలోపు డైలాగులు మారుస్తూ ఉంటారు. ప్రస్తుతానికి ఇండస్ట్రీలో జరుగుతుంది ఏంటంటే, సెట్లో డైలాగులు రాయటం, సెట్లో సీన్లు డిజైన్ చేయటం, అప్పటికప్పుడు కొత్తవి చేయటం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే, మొన్న రీసెంట్గా జరిగినటువంటి లెనిన్ ఫంక్షన్లో, అదే మన దానికి సినిమా రిలీజ్ కన్నా ముందు జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగార్జున గారు ఒక మాట అన్నారు. ఏంటంటే, ఒకప్పుడు సినిమా రిలీజ్ డేట్కి నెల రోజుల ముందు ఫస్ట్ కాపీ అనేది వచ్చేది. ఇప్పుడు అసలు రిలీజ్కి గంట ముందు కూడా డైరెక్టర్స్ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారా? ప్రొడక్షన్ టీం క్లారిటీ ఇవ్వలేకపోతుందా? మరి ఇప్పుడు ఎందుకు ఫస్ట్ కాపీ రిలీజ్ అవ్వటానికి అంత ఆలస్యం జరుగుతుంది? అంటే క్లారిటీ ఎక్కడ లేదు. డైరెక్టర్ వైపు నుంచి క్లారిటీ లేదా, ప్రొడక్షన్ టీం వైపు నుంచి క్లారిటీ లేదా, లేకపోతే ఇంకా సీన్స్ ఏమైనా యాడ్ చేయాలా, ఎడిటర్స్ వైపు నుంచి క్లారిటీ లేదా. సో యాక్టర్స్ అనే వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే, వాళ్ళు యాక్టింగ్ చేస్తారు, వెళ్ళిపోతారు, అక్కడికి వాళ్ళ పని అయిపోయింది. సో మిగిలిందంతా డైరెక్షన్ డిపార్ట్మెంటు, ఎడిటింగ్ డిపార్ట్మెంటు వాళ్ళు చూసుకుంటారు అనమాట, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా. సో ఆయన చెప్పింది ఏంటంటే, కాన్ఫిడెంట్గా ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది అని చెప్పేటువంటి పరిస్థితి లేదు. సో దాంతోపాటు ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు అనమాట. నిన్నే పెళ్ళాడత సినిమా చెప్పిన టైంకి నెల రోజుల కన్నా ముందు షూటింగ్ అయిపోయి కాపీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే, రేపు పొద్దున సినిమా రిలీజ్ అవుతుందన్నా కూడా 2-3 రోజుల ముందు, 4-5 రోజుల ముందు ఆ సెన్సార్ చేయించుకోవటం, ఇంకా సెన్సార్ కన్నా ముందు అప్పటికప్పుడు చేంజెస్ చేయటము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. నా సొంత సినిమాల గురించి చెప్తున్నాను. ఆల్మోస్ట్ 1 month బిఫోర్ రిలీజ్ చేసే కాపీని చూసేవాళ్ళం మేము. 1 month బిఫోర్. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాము అనేదే నా క్వశ్చన్. దట్స్ వై. సో దీనికి కారణాలు ఏంటి? అసలు ఎందుకు ఫస్ట్ కాపీ అంత లేట్ అవుతుంది? అసలు ఆయన చెప్పింది నిజమేనా? అసలు ఇండస్ట్రీలో ఎందుకు ఇలాంటి మార్పు వచ్చింది? ఒకప్పుడు ఆన్ టైంలో సినిమా షూటింగ్ ఏ రోజైతే మొదలవుతుందో పూజ రోజే సినిమా రిలీజ్ డేట్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది రిలీజ్ డేట్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? నెల అంటారు, నెక్స్ట్ మంత్ అంటారు, ఇంకో మంత్ అంటారు, కరెక్ట్ టైంకి రిలీజ్ చేయలేకపోతున్నారు. సో ఇలాంటి మంచి ఇంపార్టెంట్ విషయాలు సినిమా ఇండస్ట్రీ గురించి నేను మీకు ఎవ్వరు చెప్పని విషయాలు చెప్పబోతున్నా. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఏం చేయాలో తెలుసు కదా, ఓ లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద హైప్ ఉంటుంది కదా, ఫోన్లో కనుక చూస్తుంటే ప్లీజ్ హైప్ చేసి నాకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఒకప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉండేదంటే, సినిమా స్క్రిప్ట్ లాక్, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూర్చొని రైటర్స్తో కూర్చొని మొత్తం స్క్రిప్ట్ అంతా లాక్ అయిపోయిన తర్వాత దే విల్ దెన్ ప్లాన్ ఫర్ ఎ షూట్ అనమాట. అంటే ఒక 50 రోజులు, 60 రోజులు, 70 రోజులు, 20 రోజులు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, షూట్ ప్లాన్. ఈ రోజుల్లో హీరోయిన్, ఈ రోజుల్లో హీరో, వీళ్ళిద్దరు కాంబినేషను, విలన్ కాంబినేషను, దాని ప్రకారం డేట్లు బుక్ చేసుకునేవాళ్ళు. వాట్సాప్లు లేవు, ఓకే, ఫోన్లు లేవు, జస్ట్ సింపుల్గా ఈ మేనేజర్ నుంచి ఆ మేనేజర్కి సింపుల్ పేపర్ రాత కోతలు, ల్యాండ్ ఫోన్లు, ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే. సో అలాంటి టైంలో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే టక్కన ఈరోజు షూట్ ఉంది రేపు రండి అని చెప్పే పరిస్థితి లేదు. సో కాబట్టి ఏంటంటే, పర్ఫెక్ట్గా ప్రాపర్ అగ్రిమెంట్స్ అనేవి చేసుకొని ఆయా డేట్ల ప్రకారం షూట్లు అనేవి చేసేవాళ్ళు అనమాట. దాంతో ఏంటంటే, ఒక్కొక్క హీరో 3 సినిమాలు చేసేవాళ్ళు, ఒక్కొక్క విలను 3, 4 సినిమాలు చేస్తూ ఉండేవాళ్ళు. సంవత్సరానికి రిలీజ్ అయినటువంటి 10-15 సినిమాలలో దగ్గర ప్రతి హీరో 3 సినిమాలు కంపల్సరీ ఉండేవి. విలన్స్కి అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు రావు గోపాలరావు గారు తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి సినిమాలో దాదాపుగా విలన్గా ఉండేవారు. ఆయన ఏదో ఒక క్యారెక్టర్ చేస్తూ వచ్చేవారు, చలపతి రావు గారు కానీ. సో ఇలాగా, సో వీళ్ళందరూ ఏంటంటే, ఒక సినిమా అయిపోయిన తర్వాత ఇంకో సినిమాకి అలా చేస్తూ మల్టిపుల్ షూటింగ్లు చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. సో దాంతో ఏంటంటే, వీళ్ళకి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఒక క్లారిటీ అనేది ఉండేది. మరి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం స్క్రిప్ట్ రాసుకున్నాము, ఓకే, ఓ 50 పేజీల స్క్రిప్ట్ రాసుకున్నాము, ఈ సినిమా 2.5 గంటలు వస్తుందా, 2 గంటలు వస్తుందా, ఎలా తెలుస్తుంది? ప్రజెంట్ ఉన్న ప్రపంచం డిజిటల్ వరల్డ్. సో దే డోంట్ కేర్ అబౌట్ ద రీల్. పాతకాలం ఏంటంటే, రీల్ అనేది ఉండేది కాబట్టి దానికి ఇంత కాస్ట్ అనేది ఉండేది. రీలు పొడుగు పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు మనకి మీరందరూ చూసే ఉంటారు కదా, 14 రీల్స్, 15 రీల్స్, 16 రీల్స్ అని సినిమా ఓపెన్ అయినప్పుడు సెన్సార్ కాపీలో వేస్తూ ఉంటారు కదా. అది ఎందుకు వేస్తారు అంటే,
ఆ నెంబర్ ఆఫ్ రీల్స్ ఏమేమైతే ఉంటాయో అది వచ్చేసి ఒకటి షూట్ చేసి దాన్ని మళ్ళీ డెవలప్ చేసి దాన్ని ఒక సినిమాగా తీర్చిదిద్ది మధ్యలో కట్లు చేసి అతికిచ్చి ఇవన్నీ చేయడానికి ఒక రీల్ కనుక వేస్ట్ అయితే కాస్ట్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి రీల్ లెంగ్త్ అనేది కౌంట్ చేసుకునే వాళ్ళు. ఈ సినిమా ఇంత పొడుగు వస్తుంది, ఇన్ని రీళ్ళ పొడుగు వస్తుంది అని చెప్పేసి దానికి తగ్గట్టు ఎలా కౌంట్ చేసుకున్నారు వాళ్ళు అంటే ఒక డైలాగు మనం కూర్చొని ఒక సీను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విత్ డైలాగు, హీరో నడుచుకుంటా వస్తాడు, అటుపక్క నుంచి హీరోయిన్ చూస్తుంటుంది. సో ఇలాగా వాళ్ళు చదువుకొని ఆ పర్టికులర్ సీన్లో ఆయన ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఈ విలన్ ఈ డైలాగ్ చెప్పినప్పుడు మధ్యలో ఇంకోటి వచ్చి ఇంకో డైలాగ్ చెప్పినప్పుడు ఇదంతా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిచెన్లో ఏదైనా ఒక సీన్ జరుగుతుంది అనుకున్నాం, 3 పిల్లలు మాట్లాడుకునేటువంటి సీన్. అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకునేటువంటి సీన్లతో పాటు ఇతని సీన్కి వాళ్ళ రియాక్షన్తో పాటు ఇంకెవరన్నా థర్డ్ పర్సన్ ఎవరన్నా ఉంటే వాళ్ళవన్నీ కౌంట్ చేసి ఆ మాటలతోటి ఇప్పుడు నేను ఎలాగైతే మాట్లాడుతున్నానో అలా మాట్లాడుతూ కంటిన్యూస్గా ఉంటే ఆ సీన్ ఎంతసేపు వచ్చింది దాని పక్కన ఆ సీన్ ఏదైతే సీన్ నెంబర్ 2 అని ఉందనుకోండి దాని పక్కన 2 నిమిషాల 20 సెకండ్లని వేసుకునేవాళ్ళు అనమాట. అలాగా ఆ రోజుల్లో దాని ప్రకారం ఇన్ని సీన్లు ఇన్ని రీళ్ళు అని కౌంట్ చేసుకొని ఇది మనం దాటకూడదు, దాటితే ఖర్చు పెరిగిపోతుంది, ప్లస్ ఒక ఎక్స్ట్రా డేట్ అనేది తీసుకుంటే ఆర్టిస్టులు దొరకాలి, మళ్ళీ వాళ్ళందరికీ ప్రొడక్షన్ ఖర్చు అవుతుంది, ప్రొడ్యూసర్ పొద్దునే వచ్చి చక్కగా షూటింగ్ లొకేషన్లో కూర్చొని ప్రతిదీ చూసుకొని ఆర్గనైజ్డ్గా క్యారవాన్లు లేవు ఏమి లేవు, చెట్టు కింద టెంట్ వేసుకుని కూర్చొని సినిమా షూటింగ్లు చేసుకొని ఆన్ ద డాట్ చెప్పిన టైంకి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ఒక నెల రోజుల మొత్తం ఇది ఎడిటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా రెడీ అయిపోయి ఇగో ఇన్ని కాపీ నువ్వు ఎప్పుడు రిలీజ్ చేసుకుంటావు మాకు సంబంధం లేదని ప్రొడ్యూసర్కి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు ఒకప్పుడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది, డిజిటల్ కాపీ వచ్చినప్పుడు ఏమైందంటే సింపుల్గా మళ్ళీ తీయచ్చు, ఏముంది షిఫ్ట్ డిలీట్ కొట్టడం మళ్ళీ రికార్డ్ చేయడం. ఇప్పుడు నా ఫోన్ ఉంది, నా ఫోన్ 128 GB, నేను ఎన్ని వీడియోలైనా తీసుకుంటా, ఆ 128 GB అయిపోతే మళ్ళీ పాత డిలీట్ చేస్తా మళ్ళీ ఎక్కిస్తా, డిలీట్ చేస్తా మళ్ళీ ఎక్కిస్తా, నాకు టెన్షన్ లేదు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒక్కసారి ఫోన్ కొన్నాను అంటే ఆ ఫోన్లో నేను ఎన్ని వీడియోలైనా తీసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. రీల్ కొనాల్సిన అవసరం లేదు కదా, మనం ఇంతకుముందు ఫోన్ కెమెరాలతో ఫోటోలు తీసుకునే వాళ్ళం కదా, రీల్ కొనుక్కునే వాళ్ళం, డెవలప్ చేసుకునే వాళ్ళం. సో మళ్ళీ రీల్ కొనుక్కుంటాం, మళ్ళీ డెవలప్ చేసుకుంటాం, అలా ప్రతిసారి రీల్ కొనుక్కుంటూ ఉండాలి, కాపీలన్నీ దాచిపెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ అయిపోయింది, టక్కన కొట్టు డిలీట్ చేయి, మళ్ళీ ఇంకోటి బాలే ఇంకోటిది అలాగా ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట. దాంతో ఏమైందంటే ఒక రకంగా వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ తీసేవాళ్ళు. సో ఇదివరకు రోజుల్లో బాధ్యతగా ఉండేవాళ్ళు కాబట్టి జాగ్రత్తగా సీన్ని ముందే వాళ్ళు రిహార్సల్స్ చేసుకొని తీస్తుండేవాళ్ళు అనమాట. దాంతోపాటు నాగేశ్వరరావు గారు అంటూ ఉండేవాళ్ళు, డైలాగ్స్ అనేవి మాకు నెల రోజుల ముందే ఇచ్చేవాళ్ళు డైరెక్టర్లు. సో దాన్ని మేము 2-3 రకాల సినిమాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మేము ముందే ప్రిపేర్ అయ్యి ఈరోజు ఈ షూటింగ్కి వెళ్తున్నాం కాబట్టి ఈ డైలాగులు ప్రిపేర్ అవ్వాలని అయ్యేవాళ్ళం అనమాట. కొంత దాసరి గారు కూడా ఏంటంటే షూటింగ్లలో డైలాగులు రాయటము, ఈ లొకేషన్లో ఈ షూట్లో డైలాగులు, ఆ షూట్లో డైలాగులు అలా రాయటము. దాని తర్వాత ఈవివి సత్యనారాయణ గారు, ఆయన ఏంటంటే లొకేషన్లో సీన్ డిజైన్ చేయటం, రైటర్ని కూర్చోబెట్టడం, డైలాగులు రాయించడం, సో అక్కడికక్కడ రికార్డ్ చేయటం చేస్తుండే వాళ్ళని కూడా చాలామంది అంటూ ఉంటారనమాట. ఇలాగా సో సెట్లో కూర్చొని డైలాగులు రాయటం, సెట్లో కూర్చొని సీన్లు డిసైడ్ చేయటం, సో ఇలాగ వెళ్ళిపోయింది. అంటే సినిమా స్క్రిప్ట్ లాక్ చేసుకొని ముందుకెళ్ళడం అనేది లేకుండా పోయింది అనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి వాదన అనమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు శివ సినిమా తీసుకోండి, ఆయన చెప్తూనే ఉంటారు, రామ్ గోపాల్ వర్మ గారు ఎక్కడికి పోయినా చెప్తారు, అసలు నాకు రేపు ఏం సినిమా సీన్ తీస్తానో నాకే తెలియదు, ఎందుకంటే నాకు స్క్రిప్ట్ లేదు. సో నేను ప్రిపేర్ కాలే, నేను ఒక సినిమా అనేది ఒక ఐడియా ఉంది మైండ్లో, స్టార్ట్ చేసా, ఆ సీన్లు ఏ రోజుకి ఆ రోజు రాపించుకుంటున్నా, తనకెళ్ళ బన్నీ గారు రాసిస్తుండే వాళ్ళు, ఇంకొక రాసిస్తుండే వాళ్ళు ఉంటారు కదా డైరెక్టర్లు, ఆ తర్వాత ఇది మన రైటర్లు వీళ్ళు నాకు ఇలా కావాలంటే అప్పటికప్పుడు ఇస్తూ పోయారనమాట. అంటే దానికంటూ ఒక ప్రాపర్ స్క్రిప్ట్ లేకుండా తీసినటువంటి సినిమా అని ఆయన చాలాసార్లు చెప్తూ ఉంటారనమాట. సో అలాగా అది ఆయనకు అలవాటు ఏంటంటే స్క్రిప్ట్తో స్టార్ట్ చేయడు. సో సినిమా అనుకుని మొదలు పెడతాడు, స్క్రిప్ట్ చేస్తారు జనరల్గా, ఇది స్టోరీ, ఇది ఇంటర్వెల్ బ్యాంగు, ఇది ఫైనలు, ఈ మధ్యన ఇలా జరుగుతుంది అనేవి ప్రిపేర్ చేసుకుంటారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే సినిమా ఎందుకు ఆలస్యం అవుతుంది, అసలు ఎందుకు కాన్ఫిడెంట్గా తీసుకురాలేకపోతున్నారు అనేటప్పటికీ మెయిన్ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ హీరోలది ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే హీరో ఇన్వాల్వ్మెంట్ లేదు, హీరోకి కథ చెప్తే కథ నచ్చిందంటే ఆయన షూటింగ్కి రావడం, షూటింగ్కి వెళ్ళడం,
సో ఇంకా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అంటే కొంత బాగా పెద్ద లెవెల్, ఇప్పుడు మెగాస్టార్ గారు, కృష్ణ గారు ఇలా కొంత రేంజ్కి వచ్చినప్పుడు హీరో, ఇంకా వీళ్ళు టాప్ హీరోస్ అనే రేంజ్కి వచ్చినప్పుడు ఏమైనా నాకు ఇలాగైతే బాగుంటుందేమో, నాకు ఇలా చేస్తే బాగుండదేమో అని వాళ్ళు డైరెక్షన్ ఇస్తే దాన్ని బట్టి వాళ్ళ కథ మార్చుకొని ఫైనల్గా స్క్రిప్ట్ లాక్, ఇంకా మళ్ళీ నో మోర్ చేంజెస్ ఓకే చేయించుకున్న తర్వాత షూటింగ్కి వెళ్ళడం ఉండేది. ఇప్పుడు ఏంటంటే అలాగా ఎప్పటికప్పుడు సీన్లు కొత్త కొత్త ఆడటం, ఇవాళ ఈ సీన్ తీసాం కానీ ఎందుకో బాగాలేదు, మళ్ళీ షూట్ చేద్దాం అని చెప్పి చేయడం, షూటింగ్ ఆగిపోవడము, డిలేలు పెరగడము. సో ఏంటంటే ఒక సీన్ మళ్ళీ రీషూట్ చేయాలంటే ఎంత ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఖర్చు, క్యారవాన్లని ఇవ్వని రకరకాల ఖర్చులన్నీ ఉంటున్నాయి కదా. సో ఫస్ట్ ఏంటంటే ఇంకా యాడ్ చేద్దాం, ఇంకా బాగా దిద్దాం, ఇంకా ఏదైనా చేద్దాం, ఇంకా సూపర్గా చేద్దాం అనేటువంటి ఐడియాస్ తోటి దాన్ని డెవలప్ చేస్తూ సినిమా అంతా అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మీరు పెద్ద సినిమా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా సీన్లు కట్ చేశారు. గేమ్ చేంజర్ చెప్పడం ఏంటంటే 7 గంటల సినిమా వచ్చిందంట. మరి షూటింగ్ తీసేటప్పుడు మరి 7 గంటల సినిమా వచ్చింది అంటే 7 గంటల్ని 3 గంటలు చేస్తే 4 గంటల సినిమా పోయింది. పోనీ 7 కాదు, ఒక 5 గంటలు వేసుకోండి, రఫ్లీ 5 అవర్స్ వేసుకోండి. 5 అవర్స్ సినిమా అంటే 2 గంటల సినిమా లేచిపోయింది కదా. అందులో ఎన్ని ఇంపార్టెంట్ సీన్లు ఉన్నాయి, ఆ ఇంపార్టెంట్ సీన్లు పెట్టుంటే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేదేమో. ఇప్పుడు పెద్ద సినిమా కూడా ఏం చేశారు, సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా కొంత యాడింగ్ చేసి ఇంకా కొన్ని టాపప్ సీన్లు వేసి మధ్యలో మళ్ళీ రిలీజ్ చేశారు. పుష్పకు కూడా అంతే, మళ్ళీ కొన్ని ఏవో సీన్లు యాడ్ చేసి రిలీజ్ చేశారు. అంటే వీళ్ళు ఎంత షూట్ చేస్తున్నారు, ఎన్ని గంటలు షూట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఒక న్యూస్ ఉంది, ఏంటి అంటే ఈ భారతీయుడి సినిమా కూడా తీసిన తర్వాత చివరికి చాలా పెద్దదైపోయేటప్పటికి దాన్ని మళ్ళీ పాటలు చేశారని చెప్పేసి. సో అలాగా సినిమా షూట్ చేసిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి అరే బాబోయ్ ఇంత సీన్ వచ్చిందా సార్, మనం పని చేద్దాం, కోసేద్దాం దీని మధ్యకి, పార్ట్ 1 పార్ట్ 2 వేసేద్దాం, వాళ్ళే చూస్తారులే అని. పార్ట్ 1 ఫెయిల్ అయితే చివరికి పార్ట్ 2 ఇంక చూడటానికి ఎవడు ఇంట్రెస్ట్ చూపించాడు అనమాట. సార్ మీ నెక్స్ట్ ఫిల్మ్ బ్లడ్ బాత్ పార్ట్ 2. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట ఇదండి. సో అలాగా క్లారిటీ అనేది లేక ఎక్కువ డెవలప్ చేయాలని 10 మంది ఇన్వాల్వ్ అయిపోయి సీన్ల సాటిస్ఫాక్షన్ లేక ఆన్ టాప్ ఆఫ్ దట్ డిజిటల్ అవ్వటంతో ఏంటంటే ఏముంది మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ రికార్డ్ చేద్దాంలే, రిసోర్సెసే కదా, ప్రొడ్యూసర్ చూసుకుంటాడు కదా, మనకేం పని. మీరు ఒక్కటి ఆలోచించండి, ఒక ప్రొడ్యూసరు ఆ రోజు ఖర్చు అంతా క్యారవాన్ల దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి, తర్వాత హీరోయిన్ల దగ్గర నుంచి అందరి ఖర్చు పెట్టుకునేది ఎవరయ్యా అంటే ప్రొడ్యూసర్ మాత్రమే. సో ఇప్పుడు కేర్ ఎవరు తీసుకోవాలి, ఒక డే షూటింగ్ ఎక్స్ట్రా పెట్టాలి అంటే ఆ డైరెక్టర్ కేర్ తీసుకోవాలన్నమాట. కేర్ తీసుకొని అరే మనం ఒక్కరోజు షూటింగ్ ఎక్స్ట్రా పెట్టామంటే పాపం ప్రొడ్యూసర్ గారికి చాలా లాస్ అవుద్ది కదా. ఎందుకంటే డైలీ పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు కొంతమంది, డైలీ పెయిడ్ అసిస్టెంట్స్ ఉంటారు కొంతమంది. ప్రతి వాళ్ళకి హీరో కంటే సరే రెమ్యూనరేషన్ ఎంత మాట్లాడినా వెళ్ళిపోతుందేమో, మిగిలిన ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రావు రమేష్, వెన్నెల కిషోర్, వీళ్ళంతా డైలీ పెయిడ్ ఆర్టిస్టులు అనమాట. సో ఇది ఎప్పుడో బ్రహ్మానందం గారు స్టార్ట్ చేశారు అని అంటూ ఉంటారు జనరల్గా. ఒకప్పుడు ఏంటంటే నీకు సినిమాకి ఇంత ఇస్తాం అని మాట్లాడుకునే వాళ్ళు, తర్వాత ఏంటంటే వద్దొద్దు నేను ఎన్ని రోజులు షూటింగ్ చేస్తే అన్ని రోజులు ఇచ్చి, అంటే వాళ్ళకి రోజు షూట్ ఎక్కడో ఒకటి చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అది లాభంగా కనిపించేది, అలా స్టార్ట్ చేశారని అంటారు. మరి ఎంతవరకు నుంచి మాకు తెలియదు కానీ అలాగా డైలీ పెయిడ్ ఆర్టిస్టులు అయిపోయారు వీళ్ళంతా. సో రోజుకి ఇంత అనేది ఇవ్వాలన్నమాట. సో దాంతో ఇవన్నీ లెక్కలు చూసుకుంటే ఒకటి ఖర్చు, ఇంకొకటి కొత్త సీన్లు డెవలప్ చేయాలన్న ఆలోచన, నెక్స్ట్ ఇంకొకటి తీసిన తర్వాత వచ్చిన 3 గంటలు 4 గంటలు 5 గంటలు 6 గంటలు ఏది ఉంచాలి ఏది ఉంచకూడదు అన్న క్లారిటీ లేకపోవడం, ఆన్ టాప్ ఆఫ్ దట్ గ్రాఫిక్స్. సో వీటన్నిటి వల్ల సినిమాలు అయితే డిలే అవుతున్నాయి అనమాట. సో అది ఫ్రెండ్స్, సినిమాలు ఎందుకు కరెక్ట్ టైంకి ఫస్ట్ కాపీ రెడీ కాలేకపోతుంది అన్నదానికి నా తెలిసినంత వరకు నేను షేర్ చేసే ప్రయత్నం అయితే చేశా. నిజంగా వీడియో కనుక మీకు నచ్చినట్టు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, హ్యావ్ గుడ్ డే.